ముఖ్యమైన అంశం ఫోకస్ చేయాలి. పశుసంవర్ధక శాఖ ముఖ్యమంత్రి చేతిలో ఉన్నది. ముఖ్యమంత్రి దానికి ఇప్పుడు ఇన్ఛార్జ్ అంటే ఆ మంత్రిత్వ శాఖ ఆయన ఆధ్వర్యంలోనే ఉన్నది. 6 మంత్రులు ఇంకా పెండింగ్లో ఉన్నారు. సో దీనికి సంబంధిత ఈ శాఖ పశుసంవర్ధక శాఖ కూడా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే నడుస్తున్నది. దీనికి ఆయన ఐఏఎస్ ఎవరు, గోపి అన్నట్టు ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నాడు, డైరెక్టర్ ఆర్ సంథింగ్. ఇందులో ఎంత ఘోరం అంటే దీంట్లో బదిలీల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి. మరి ఎంత తీసుకున్నారు, ఏం చేశారో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి. అండ్ దాంతోపాటు అమాయకులైన అవినీతి మచ్చలేని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కొన్ని సామాజిక రుగ్మతల మీద కొట్లాడుతున్న ఒక అమాయకమైన ఒక బీసీ యువకుని ఉద్యోగం నుంచి తీసేసి రోడ్డు మీద పడేసారు. అదే సమయంలో అవినీతి ఆరోపణలు ఉండి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డ కొందరి మీద చర్యలు కాదు కదా, అసలు వాళ్ళ మీద యాక్షనే లేదు. ఇంకా దుర్మార్గం ఏంటంటే ఆ పశువులకు ఇచ్చే మందులు ఎక్స్పైర్ అయిపోతే ఆ మందులను ఇంకా వాడుతుంటే వాటి మీద పేపర్లు కథనాలు రాసినాయి. ఒకవైపున ఎంక్వైరీ జరుగుతున్నదా ఆ కన్సర్న్ అధికారి మీద, ఆయన పేరు ఏదో ఉన్నది, ఏడీ, మొన్న మేడ్చల్ ఆ ఏరియాలో ఏడీగా చేసిన సుధాకర్ ఏమో, ఆయనకి DVHOగా ప్రమోషన్ ఇచ్చారు మొన్న. మరి మిస్టర్ గోపి గారు, ఇది ఏం కథ, మీ శాఖలో ఏం నడుస్తున్నది, ఎందుకు ఇచ్చిన ఆయనకు ప్రమోషన్కి? నేను ఇంతకుముందు చెప్పిన ఎవరైతే అవినీతి మచ్చలేని ఒక చిన్న ఉద్యోగి నీల్రాజ్ అనే కనకరాజు అనే ఒక ఉద్యోగి క్వశ్చన్ చేస్తున్నాడని ఆయన మీద ఎంక్వైరీ కమిటీ వేసి ఎవరితో, ఈ సుధాకర్ తోటే, ఈ అవినీతి అధికారి సుధాకర్ తోటి ఎంక్వైరీ కమిషన్ వేసి ఆ సుధాకర్ మీద విపరీతమైన ప్రెజర్ పెట్టి నువ్వు తప్పుడు రిపోర్ట్ ఇవ్వాలని తప్పుడు రిపోర్ట్ ఇప్పించి ఆ సుధాకర్ ఆ తప్పుడు రిపోర్ట్ ఇచ్చినందుకు కానీ ఆయనకు ప్రమోషన్ ఇచ్చారు. ఎంత దుర్మార్గం! భార్య పిల్లలున్న ఒక చిన్న ఉద్యోగిని నడి రోడ్డు మీద నిలబెట్టి ఏం రాక్షసానందం ఇది మీ డిపార్ట్మెంట్లో? ఇది ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నడుస్తున్న డిపార్ట్మెంట్ ఇది. నేను కొన్ని డీటెయిల్స్ పెడతా, ఇంకా చాలా ఉన్నది. ఈయన డైరెక్టర్, ఈయన ఐఏఎస్ గోపి గురించి మాట్లాడాల్సింది ఇంకా చాలా ఉంది, రాబోయే రోజుల్లో మనం మాట్లాడదాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇగో శ్రీరామ్ రెడ్డి అని ఈయన సిద్దిపేట కలెక్టరు, పశుక్రాంతి పథకంలో ఈయన అక్రమాలు చేసిండు అని చెప్పి ప్రొసీడింగ్స్ ఆఫ్ ది వీసీ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తెలంగాణ షెడ్యూల్డ్ క్యాస్ట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఈ పశుక్రాంతి పథకంలో అక్రమాలు జరిగినాయని ఈ శ్రీరామ్ రెడ్డి అనే ఒక ఈయనని ఆ అధికారిని ఏం చేశారంటే పశుసంవర్ధక శాఖ మెయిన్ ఆఫీస్కి అటాచ్ చేశారు. ఎప్పుడు ఇది 30/11/2024 ఆ సమయంలో. మరి ఇంతవరకు ఈయన మీద యాక్షన్ లేదే. అవినీతి ఆరోపణలు చేసిన ఎంక్వైరీ జరుగుతున్న ఈ ఆఫీసర్ మీద ఇంతవరకు ఎందుకు యాక్షన్ లేదు అంటే 4-5 రోజుల తర్వాత అందరు మర్చిపోయిన తర్వాత ఆయనకి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా పోస్టింగ్ ఇస్తారనమాట. ఇగో Dr. P. Sriram Reddy, veterinary assistant surgeon, after relief from the post of executive officer, Siddipet district, is directed to report to his parent department, that is the director of the veterinary and AH Gout of Telangana, and then attach chesirayin with immediate effect. Deniki, in the circumstances explained by the district collector and magistrate, Siddipet district in the reference second read above, pending initiation of further disciplinary proceedings against Dr. P. Sriram Reddy, veterinary assistant surgeon working on deputation basis under FS terms and conditions as executive officer. ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి, పశుక్రాంతి పథకంలో అక్రమాలు జరిగినాయని. ఆయన అటాచ్ చేశారు. మరి ఇంతవరకు ఆయన మీద యాక్షన్ లేదే. 2024-11లో ఈ ఆర్డర్ వస్తే ఎందుకు లేదు? ఎవరంటే ఈ శ్రీరామ్ రెడ్డి, లక్ష్మారెడ్డి అయిన దొంగ ఉండే కదా, దాదాపు 3 లక్షల గొర్రెల యూనిట్లు పంపిణీ చేసి అందులో అక్రమాలకు పాల్పడ్డ 100 కోట్ల అవినీతి చేసిన లక్ష్మారెడ్డి దొంగ కెనడాలో దాచుకున్నట్టున్నాడు. ఆయనకి ఎస్సీ కార్పొరేషన్ ఇందులో సభ్యుడు ఏదో నడుస్తున్నది, ఆయనది ఆ పదవి నడుస్తున్నది. ఆ లక్ష్మారెడ్డికి పెట్టనమాట ఇది. కానీ ఒక అవినీతి చేయని ఒక్క అవినీతి మచ్చలేని ఆ నీల్రాజ్ అనే చిన్న ఉద్యోగి మీద యాక్షన్ తీసుకుంటాడు. ఏం తమాషా ఇది?
ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి దీనికి. మీ దగ్గరే ఉన్నది ఇది. నెక్స్ట్ ఇగో వీటికి సంబంధించి పోనీ ఇదేమైనా పేపర్లో రాలేదా, ఇది నిజం కాదా అంటే వార్తా న్యూస్ పేపర్స్ కూడా దీన్ని కవర్ చేసినాయి. ఇగో లబ్ధిదారులతో చెలగాటం, ఎస్సీ కార్పొరేషన్ అనాలోచితం, దిశానిర్దేశం లేకుండానే 44 మంది తమిళనాడుకు, పశువులు కొనుగోలు చేయకుండానే తిరుగు ప్రయాణం, లబ్ధిదారులకు శిక్షణ ఇవ్వలేదని వెళ్ళని పశు వైద్యులట. ఆనాడు దీని మీద పెద్ద ఎంక్వైరీ వార్తలు కూడా వచ్చినాయి. అవకతవకలపైన విచారణకు ఆదేశం, పోలీసులు పట్టుకున్న టిప్పర్, సబ్సిడీ స్వాహా పైన చర్యలు. ఏది ఈ దీనిపైన మరి ఇంత పెద్ద అవినీతి జరిగిన తర్వాత మరి ఎంక్వైరీ ఏది? మరి ఆయన ఎందుకు సస్పెండ్ చేస్తలేరు? ఇంకా ముందుకెళ్తే ఇప్పుడు ఈయన ఎవరు, నేను ఇంతకుముందు చెప్పినా కదా, సుధాకర్ అని. ఇగో ఈ గోపి అనట ఆయన వ్యవహారం ఎట్లా నడుస్తున్నదంటే, మరి కక్షగట్టి ఆ ఉద్యోగుల మీద నీ యాక్షన్ తీసుకోవడం ఏంది? కక్షగట్టి. మరి ఇంకొక వార్త, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినా కదా, సుధాకర్ అని. ఇగో ఇప్పుడు ఈయనకు ప్రమోషన్ వచ్చింది. సుధాకర్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి. ఆయన ఏమంటున్నా, నా హయాంలో జరగలేదు. మరి ఎవరి హయాంలో జరిగింది? పశు వైద్యం ప్రమాదకరం, ఆసుపత్రిలో కాలం చెల్లిన మందుల గుట్టు రట్టు, వైద్యుడి ఫిర్యాదుతో బహిర్గతం, నా హయాంలో జరగలే. మరి ఎవరి హయాంలో జరిగింది? ఈయన మీద ఈయన ఆ సుధాకర్. ఇప్పుడు ఈయనకు ప్రమోషన్ ఇచ్చిర్రు. మేడ్చల్ జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి, ఇవాళ ఆయనకు డివిహెచ్ఓగా డిస్ట్రిక్ట్ వెటర్నరీ ఆఫీసర్గా ఆయనకి ప్రమోషన్ వచ్చింది. ఇదేంది ఇది? మరి ఈ ఫేక్ మెడిసిన్తో, ఈ కాలం చెల్లిన మందులతో ఆ పశువులను చంపి రైతులకు అన్యాయం చేద్దాం అనుకున్నారా? ఈయన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన ఆ నీలరాజు అనే వ్యక్తికి ఆయన మీద తప్పుడు రిపోర్ట్ ఇచ్చి ప్రెజర్ పెట్టి తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది ఈయనే. ఈయన ఇచ్చినందుకు, తప్పుడు రిపోర్ట్ ఇచ్చినందుకు ఈయనకు ప్రమోషన్ ఇచ్చిండు. ఇది ముఖ్యమంత్రి డిపార్ట్మెంట్, ఇది ముఖ్యమంత్రి స్వయంగా చూస్తున్న డిపార్ట్మెంట్ ఇది. చాలామంది మెసేజ్లు పెట్టారు. అత్యంత అవినీతిపరుడైన మాజీ డైరెక్టర్ లక్ష్మారెడ్డికి రైట్ హ్యాండ్ అయిన డాక్టర్ శ్రీరామ్ రెడ్డి డిపార్ట్మెంట్లో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, గొర్రెల స్కీమ్లో పర్సంటేజీలు, అక్రమార్జన మొత్తం శ్రీరామ్ రెడ్డికే కలెక్ట్ చేసి లక్ష్మారెడ్డికి వాటా ఇచ్చేవాడు. కోట్ల రూపాయలు వెనకేసుకున్న ఘనుడు లక్ష్మారెడ్డి రిటైర్ అవ్వగానే వచ్చే డైరెక్టర్ నా అక్రమాలు వెలికితీసి ఎక్కడ సస్పెండ్ చేస్తాడో అని ఈ డిపార్ట్మెంట్ నుంచి ఎస్సీ కార్పొరేషన్కి డిప్యుటేషన్ పైన వెళ్ళిండు. సిద్దిపేటకు వెళ్ళిన ఈ శ్రీరామ్ రెడ్డి అక్కడ పశుక్రాంతి పథకంలో తన చేతివాటం ప్రదర్శించి రైతులను ఇబ్బంది పెట్టి సిద్దిపేట కలెక్టర్ గారి ఆగ్రహానికి లోనయ్యిండు. ఇట్లా విచారణ కూడా చేసి ఆయన్ని పశుసంవర్ధక శాఖకి అటాచ్ చేశారు. మరి ఆయన మీద యాక్షన్ ఏది? ఈయన మీద యాక్షన్ ఏది? సుధాకర్ మీద, శ్రీరామ్ రెడ్డి అండ్ సుధాకర్ వీళ్ళ మీద యాక్షన్ ఏది? యాక్షన్ కాదు కదా, వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చారు. కొట్లాడుతున్న వాడినేమో ఉద్యోగం నుంచి తీసేసి రోడ్డు మీద పడేసిండు. ఇంత ఘోరమైన వ్యవహారం రాష్ట్రంలో జరుగుతుంటే ముఖ్యమంత్రి శాఖలో ముఖ్యమంత్రి వ్యవహారాలు చూసే దగ్గర ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? అండ్ ట్రాన్స్ఫర్లు, వీటిలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి. సో ఇంకా చాలా ఉన్నాయి ఈ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాల్సినవి. రాబోయే రోజుల్లో 200% ఇట్లాంటివి ఇంకా బయట పెట్టాల్సినవి చాలా ఉన్నాయి, బయట పెడతాం. ఇప్పటికైనా మీరు బుద్ధి మార్చుకొని కొంత తెలివికి వచ్చి ఆ ఉద్యోగి సస్పెన్షన్ని వెనక్కి తీసుకోండి. కోర్టులు ఎట్లాగా ఉన్నాయి, కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయి. న్యాయస్థానాలు ఉన్నాయి, ఆ న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు, అది వేరే విషయం. మీరు ఇప్పటికైనా తప్పు తెలుసుకొని ఆ ఉద్యోగి మీద వేసిన సస్పెన్షన్ వేటిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకా కొన్ని సంఘాలు ఉన్నాయి, ఇవన్నీ ఇంకా భజన బ్యాచ్లు ఇవన్నీ. నాకు ఫోన్ చేస్తున్న ఒక సంఘం ఆయన, అరే ఆయన మంచోడే, మా ఐఏఎస్, ఆయన గురించి ఎట్లా? కాళ్ళు మొక్కండి ఆయన వీలైతే. మీరు ఆయన దగ్గర ఆయన ఇంట్లో పనిచేయండి మీరు వీలైతే. మీరు పనిచేయాల్సింది ఇట్లాంటి ఉద్యోగుల పక్షాన మీరు కొట్లాడాల్సింది సంఘాలు.
సంఘాలు కొట్టాడాల్సింది అధికారులకి వాళ్ళ నాయకుల కాళ్ళు మొక్కడానికి ఇది మొక్కడానికి కాదు. ఎవడు మంత్రి ఉంటే వాని దగ్గరికి పోవాలా, ఎంతో కొంత వసూలు చేయాలా, మీ దందా మీరు చేసుకోవాలా. ఇవా సంఘాలు చేసే పని?